ఆల్రెడీ మనకు స్వతంత్ర రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఉద్యోగం చేస్తా అంటే దేని కొరకు చేస్తావు? నీ కూతురు కొడుకు జైలుకు పోతున్నారు కనుక వాళ్ళని తప్పించడానికి ఉద్యమం చేస్తారా, లేదా రాష్ట్ర అభివృద్ధి కొరకు చేస్తారా? రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఎవరు కూడా కోరుకుంటలేరు ఆయన కేసీఆర్ని. కేసీఆర్ గారి మాటలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో జనం లేరు. తప్పనిసరిగా ఆయన సొంత కుటుంబం బాగుపడాలని అనుకుంటా ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారితో ఢీకొట్టి గతంలో ఒక నాయకుడు దెబ్బతిన్నాడు, అంతకంటే ఎక్కువ దెబ్బ ఈరోజు కేసీఆర్ తింటారు. ఉన్నాయి 16 సీట్లు, 16 ప్లస్ 1 ఎంఐఎంది. ఆ 16-17 సీట్లతో దేశాన్ని ఏ విధంగా ఏలుకుంటాడు? 16కు 16 ఓట్లు వేసినా అది సాధ్యం కాదు. అలాంటి ఆయన ఈరోజు 16 వస్తే నేను దేశాన్ని పరిపాలిస్తా, లేకపోతే ఇక్కడ అన్నీ మార్చేస్తా, దేశాన్ని మార్చేస్తా అనే పద్ధతిలో మాట్లాడడం.